సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో పద్మావతి దేవి గోదాదేవి సమేతంగా కొలువు తీరిన పుణ్యక్షేత్రం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి. ఈ కొండకు గోకుల తిరుమల పారిజాతగిరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, కొండ చుట్టూ సమృద్ధిగా పాడి పంటలు ఉంటాయి. అందుకు గోకులం అని, వెంకటేశ్వర స్వామి వారు వెలసిన క్షేత్రం కావటంతో తిరుమల అని, స్వామివారు వెలసిన కొండపై పారిజాత వృక్షాలు వాటి అంతటా అవే పెరగటంతో పారిజాతగిరి అని పేరు వచ్చింది. అనునిత్యం స్వామి నామాలతో ధ్వనిస్తున్న ఈ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చరిత్ర, విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రాజమండ్రి ఖమ్మం హైవేకు పక్కన కొండపై ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్ర వ్యవస్థాపకులు కొల్లిపర రాధాకృష్ణ గారు అలియాస్ చిట్టి గారు. చిట్టి గారు నాకు ముత్తాత గారు అవుతారు. చిట్టి గారు గొప్ప కళాకారులు, గొప్ప శిల్పాకారులు. ఒకరోజు చిట్టి గారికి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చేయాలని ఆలోచన వచ్చిందంట. ఆయన భక్తితో స్వామివారి విగ్రహం చేయటం ప్రారంభించారు. రోజులు గడిచాయి. స్వామివారి విగ్రహం అందంగా రూపుదిద్దుకుంది. కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా వెంకటేశ్వర స్వామి వారి పాదాలు మాత్రం సరిగ్గా రావటం లేదంట. చిట్టి గారు ఒక శిల్పాకారుడిగా మనసులో చింతిస్తూ, నా భక్తిలో ఏమైనా లోపం ఉందేమో, స్వామివారి పాదాలు రావటం లేదు అని ఆలోచనతో నిద్రపోయారంట. ఆ రోజు రాత్రి చిట్టి గారి కలలోకి వెంకటేశ్వర స్వామివారు దర్శనమిచ్చి, జంగారెడ్డిగూడెంలో ఉత్తరమున పారిజాతగిరి 7 కొండలలో 6వ కొండపై నా పాదాలు ఉంటాయి. ఎక్కడైతే నా పాదాలు దర్శనమిస్తాయో అక్కడ ఆలయాన్ని నిర్మించు. నేను భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తాను అని చెప్పారు. వెంకటేశ్వర స్వామివారు చెప్పిన విధంగా పారిజాతగిరి కొండపై స్వామివారి పాదాలు దర్శనమిచ్చాయి. అక్కడి నుండి ఇంటికి వచ్చిన చిట్టి గారు 2 ఎడ్ల బండిలో తాను చేసినటువంటి విగ్రహాన్ని తీసుకుని వెళ్లి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 1971లో చిన్న గుడి నిర్మించి మా ముత్తాత గారు అయిన చిట్టి గారు, ఆయన సతీమణి కృష్ణవేణి గారు కూడా అక్కడే పాక నిర్మించుకుని స్వామివారికి నిత్యం పూజలు చేసేవారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం గురించి ప్రజలకు తెలిసి వారు కూడా దర్శించుకునేవారు. దాతల సహాయంతో చిట్టి గారు కొండపైకి మెట్ల మార్గాన్ని నిర్మించారు. దాదాపు 23 సంవత్సరాలు మా కుటుంబం స్వామివారికి సేవ చేసుకుంది. 1994లో చిట్టి గారికి వారి సన్నిహితుల సలహా మేరకు పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి అప్పగించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో 1995లో చిట్టి గారు స్వర్గస్థులయ్యారు. గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకున్నాక గుడిని బాగా డెవలప్ చేశారు. దేవాలయాన్ని విస్తరించి పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ ఆలయానికి వెళ్ళే దారిలో 4 గుర్రములతో కూడిన రథంపై స్వామివారు ఉంటారు. ఈ రథముకు వెనుక ఆర్చిపై దేవాలయ గోపురాలు, ఆర్చికి ఎడమ వైపున గరుత్మంతుని ప్రతిమ, కుడివైపున ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఆర్చ్‌ను దాటుకుని ముందుకు వెళితే కొండపైకి చేరుకునే మార్గం ఉంటుంది. మార్గ మధ్యలో ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి వారి విగ్రహం దాటి కుడివైపున మెట్ల మార్గం, ఎడమ వైపున ఘాట్ రోడ్ ఉంటాయి. కొండపైన 7 అంతస్తుల గాలి గోపురం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ గాలి గోపురాన్ని 2022లో నిర్మించారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈశాన్య భాగాన గోవులతో ఉన్న కృష్ణుని విగ్రహం మన కళ్ళకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. స్వామివారి ప్రధాన ఆలయంలో ధ్వజస్తంభం వెనుక వెంకటేశ్వర స్వామి అభిముఖంగా గరుడ ఆళ్వార్ దర్శనమిస్తారు. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారికి కుడివైపున శ్రీ పద్మావతి అమ్మవారు, ఎడమవైపున శ్రీ గోదాదేవి అమ్మవారు కొలువై ఉంటారు. గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారు నిలువెత్తు రూపంలో ప్రజలకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పూజలు జరుగుతాయో అదే విధంగా ఈ స్వామివారికి కూడా పూజలు జరుగుతాయి. అంటే విశేష పూజలు, కైంకర్యాలు ఇక్కడ ఆళ్వార్ ఆచారంలో పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు
మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి శనివారం భక్తులకు దాతలు అన్నదానాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు విశేషంగా ధనుర్మాస పూజలు జరుగుతాయి. ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా అభివృద్ధి అయినది. నూతనంగా ఈ ఆలయంలో ప్రతి శనివారం గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. 7 కొండలను తిరుగుతూ ఒక్క 3 కిలోమీటర్ల రహదారిని గిరి ప్రదక్షిణగా ఏర్పాటు చేశారు. భక్తులు కోరిన కోర్కెలు నెరవేర్చే కలియుగ దైవంగా కొలువై ఉన్నారు శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామివారు. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు తొలగటం, ముఖ్యంగా వివాహం కాని వారు ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం చేయించుకోవడం వల్ల వివాహం జరుగుతుందన్న భక్తుల విశ్వాసం. దినదినాభివృద్ధిగా ప్రసిద్ధి చెందుతున్న ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుని స్వామివారి అనుగ్రహం మీరు కూడా పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని దేవాలయ చరిత్ర ఇంకా విశేషాల కోసం రుచి అండ్ రూట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.